నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియా యుద్ధ భూమిలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో చర్చల టేబుల్ మీదకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. గత 3 వారాలుగా చర్చలకు తావే లేదు అన్న ఇరాన్ ఇప్పుడు మెత్తపడడం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఇరాన్ విధిస్తున్న ఆ 2 ప్రధాన షరతులు ఏంటి? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో బాంబుల మోత మధ్య ఇప్పుడు శాంతి వచనాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ముస్తఫా ఖమీనీ అమెరికాతో దౌత్యపరమైన చర్చలు జరిపేందుకు అంగీకరించినట్లు అంతర్జాతీయ అరబ్ మీడియా వెల్లడించింది. అలీ లారిజానీ మరణం తర్వాత అత్యంత కఠినంగా వ్యవహరించిన ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు తన వైఖరిని మార్చుకోవటం ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ట్రంప్ ప్రకటించిన 5 రోజుల దాడుల నిలిపివేత గడువును ఇరాన్ ఒక అవకాశంగా మార్చుకోవాలని చూస్తోంది. అయితే ఈ చర్చలకు ఇరాన్ కొన్ని కఠినమైన షరతులను విధిస్తోంది. మొదటిది, అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల వల్ల ఇరాన్ లోని పౌర, సైనిక, ముఖ్యంగా ఇంధన మౌలిక సదుపాయాలకు జరిగిన భారీ నష్టానికి అమెరికా పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించాలి. రెండోది, బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేసే హక్కును, శాంతియుత అవసరాల కోసం అణు కార్యక్రమాలను కొనసాగించే హక్కును అమెరికా గుర్తించాలి. ఈ 2 డిమాండ్లకు అమెరికా అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని ఇరాన్ స్పష్టం చేస్తుంది. టెహ్రాన్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్ మీడియా ఈ పరిణామాన్ని తమ నైతిక విజయంగా అభివర్ణిస్తోంది. నిబంధనలు లేని లొంగుబాటు అన్న ట్రంప్ ఇప్పుడు నిబంధనలు లేని కాల్పుల విరమణ చర్చలు అని అనడం ఇరాన్ సాధించిన విజయమని వారు పేర్కొంటున్నారు. ఈ చర్చల ప్రక్రియలో పాకిస్తాన్, టర్కీ దేశాలు మధ్యవర్తులుగా ఉండి ఇరు దేశాల మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇరాన్ అధికారులు ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించకపోయినా క్షేత్రస్థాయిలో దౌత్యపరమైన కదలికలు వేగంగా సాగుతున్నాయి. ట్రంప్ పెట్టిన 5 రోజుల గడువులోగా ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తాయా, లేక ఇరాన్ పెట్టిన షరతులకు ట్రంప్ ససేమిరా అంటారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా యుద్ధం అంచు నుండి చర్చల వరకు సాగిన ఈ ప్రయాణం పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి నాంది పలుకుతుందో లేదో వేచి చూడాలి.